హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ చికెన్ పులావ్ బై మదర్ ఇన్ లా. ఈరోజు మా అత్త పిల్లలు అడిగారని చికెన్ పులావ్ చేశారండి. ఆమె ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. చికెన్ పులావ్ చేయడానికి ముందుగా ఇలా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కరివేపాకు, తెల్లగడ్డలు ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నారు ఒక ప్లేట్లో. ఇప్పుడు 4 ఇంచుల అల్లము ముందుగా కచ్చాపచ్చగా దంచుకుంటున్నారు, కొంచెం కొంచెంగా వేసుకొని. ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నారు కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసి దంచేసుకుంటారు. తను ఎప్పుడు చికెన్ చేసినా, బిర్యానీ చేసినా కూడా ఈ విధంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం, తెల్లగడ్డలు ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటారండి. ఎందుకంటే కచ్చాపచ్చగా దంచడం వల్ల టేస్ట్ బాగా వస్తుందనేసి ఆమె నమ్మకం. సో ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి అల్లం వెల్లుల్లి ముద్దని పక్కన పెట్టుకునేసేయాలి. శుభ్రం చేసి పెట్టుకున్న 1/4 కేజీ చికెన్ అంటే 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు హోల్ మసాలా వేసేసుకుంటున్నాము. మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, పట్టా, లవంగం, యాలుక అవి చిట్పట్లాడిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు తరిగిన ఉల్లిపాయ, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలు ఇలా నిలువుగా తరిగి వేసుకున్నారు. అది మీ ఇష్టం, చిన్న ముక్కలుగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే వస్తుంది. ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా కొంచెం కొంచెంగా వేసుకునేసి ఈ టమాటాలు ఉన్నాయి కదా అవి మెత్తపడే వరకు కూడా వేయించుకోవాలి. ఈ టమాటాలు మెత్తపడిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల చికెను బాగా మెత్తగా అవుతుంది. ఎందుకంటే పెరుగు కూడా వేసి మగ్గబెట్టాం కదా, సో కాబట్టి సాఫ్ట్గా తయారవుతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించడం వల్ల సగం ఉడికి సగం పచ్చిగా లేకుండా కంప్లీట్గా పైన కింద మొత్తం కూడా చికెన్ ముక్కలు బాగా టెండర్గా వస్తాయి. ఇప్పుడు అందులోకి 4.5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వేసుకున్నాము. ఎందుకంటే మనం యూజ్ చేసేది బాస్మతి రైస్ కాబట్టి. ఈ వాటర్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నె, దానిలో వేసుకొని ఆ మసాలా అంతా మిక్స్ చేసి మరీ వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టామంటే ఈ విధంగా ఎసరు మరుగుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా 3 గ్లాసుల బియ్యం అంటే 750 గ్రామ్స్ 3/4 కేజీ బియ్యం, దాన్ని ఇప్పుడు వేసేసుకుంటున్నాం. ఈ బియ్యం కూడా ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ విధంగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ఇంకా తినడానికి మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు బియ్యం వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి ఆ అన్నం ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని బియ్యంని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే బిర్యానీలో ప్రతి మెతుకు ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. వేడి మీద కలిపామంటే బియ్యం ఇరిగిపోయి ముద్దగా వస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా నిదానంగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. పొడి పొడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదండి మా సండే స్పెషల్ చికెన్ పులావ్. మా అత్తగారు చేసి పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.